హాయ్ వ్యూవర్స్, మన హీరోలకు ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కానీ ఇండస్ట్రీ హిట్ కానీ వచ్చిందనుకోండి, వారి రేంజ్ అమాంతం పెరిగిపోతుంది. తర్వాతి సినిమాలకు భారీ స్థాయిలో క్రేజ్ అండ్ బిజినెస్ వచ్చేస్తుంది. ఇదంతా వారి కెరీర్కు పెద్ద ప్లస్ అయితే, రెండో కోణం ఒకటుంది, అది మైనస్ అవుతుంది. అదే ఎక్స్పెక్టేషన్స్. ఒక మంచి పాత్రలో హీరోని చూసిన ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ మైండ్లో అదే కొన్ని సంవత్సరాల పాటు బలంగా ముద్ర పడిపోయి దానిలోంచి అంత తొందరగా బయటకు రాలేకపోతారు. వారి తర్వాత మూవీస్ అదే స్థాయిలో కానీ లేదా అంతకు మించి కానీ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. వారి ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం రీచ్ కాకపోయినా ఆ మూవీ ఫ్లాప్ ఆర్ జస్ట్ యావరేజ్ గానో మిగులుతుంది. ఇలాంటి సంఘటనలు ప్రతి హీరో కెరీర్లో ఉన్నాయి. అలాంటివి చూసేద్దామా? వెల్కమ్ టు స్కై డ్రీమ్. మొదటిగా ఎన్టీఆర్. అన్నగారు ఎన్టీఆర్ సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాలతో వరుస హిట్స్తో దూసుకుపోతున్న తరుణంలో 1963లో రిలీజ్ అయిన లవకుశ మహాద్భుత విజయాన్ని సాధించింది. అందులో శ్రీరాముడిగా నటించిన ఎన్టీఆర్ గారిని ప్రేక్షకులు నిజంగానే దేవుడిలా ఫీల్ అయ్యారు. అప్పటిదాకా ఉన్న స్టార్ హీరో ఇమేజ్ కాస్త దేవుడి ఇమేజ్గా మారిపోయింది. ఫలితంగా తర్వాత రిలీజ్ అయిన ఏ ఎన్టీఆర్ మూవీ ఆ స్థాయిలో ఆడలేదు. ఓపెనింగ్స్లో రికార్డ్స్ వస్తున్నాయి, హిట్స్ వస్తున్నాయి, కానీ బ్లాక్ బస్టర్ అనే పదం 10 ఏళ్లు కరువైంది. 1973లో దేవుడు చేసిన మనుషులు ఒక్కటే ఆ 10 సంవత్సరాల్లో దక్కిన హిట్. మళ్ళీ 1977లో దానవీర సూరకర్ణ, అడవి రాముడు లాంటి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్స్తో లవకుశ లాంటి విజయాన్ని సాధించారు ఎన్టీఆర్. నెక్స్ట్ ఏఎన్ఆర్. అక్కినేని నాగేశ్వరరావు గారికి ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదు, కానీ ప్రేమాభిషేకం మూవీ తర్వాత మళ్లీ తనకి ఆ స్థాయి హిట్ ఎప్పుడూ పడలేదు. 1981లో రిలీజ్ అయిన ఆ మూవీ తర్వాత కేవలం 3-4 సంవత్సరాలు మాత్రమే సోలో హీరోగా నటించారు ఏఎన్ఆర్. నెక్స్ట్ సూపర్ స్టార్ కృష్ణ. 1974లో అల్లూరి సీతారామరాజు మూవీ ఘన విజయం సాధించి కృష్ణ గారికి ఎనలేని కీర్తి, ప్రతిష్టలు తీసుకొచ్చింది. ఆడియన్స్ మనసులోంచి అల్లూరి ముద్ర పోవడానికి 17 సినిమాలు ఫ్లాప్ కావాల్సి వచ్చింది. అవును, 1974 నుండి 1976 మధ్య కృష్ణ గారికి వరుసగా 17 సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఇదంతా అల్లూరి సీతారామరాజు ఎఫెక్టే. మళ్ళీ 1976లో పాడి పంటలు సూపర్ హిట్తో గాడిన పడ్డారు సూపర్ స్టార్ కృష్ణ. నెక్స్ట్ శోభన్ బాబు. 1975లో రిలీజ్ అయి సంచలన విజయం సాధించిన శోభన్ బాబు గారి సోగ్గాడు తరువాత మళ్లీ 1978 దాకా సూపర్ హిట్ చూడలేదు శోభన్ బాబు. ఆ సంవత్సరం మల్లెపువ్వు, తర్వాతి సంవత్సరం కార్తీక దీపం మూవీస్తో మళ్లీ ఘన విజయాలు పొందారాయన. నెక్స్ట్ కృష్ణంరాజు. 1984లో బొబ్బిలి బ్రహ్మన్న బ్లాక్ బస్టర్ తరువాత 1986 వరకు 11 సినిమాలు ఫ్లాప్స్ అండ్ యావరేజ్ మూవీస్గా నిలిచాయి. 1986లో తాండ్ర పాపారాయుడు సూపర్ హిట్తో మళ్లీ ఫామ్లోకొచ్చారు కృష్ణంరాజు. నెక్స్ట్ చిరంజీవి. చిరంజీవి గారి కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. వాటి తరువాత చిరంజీవి ఎప్పుడూ స్ట్రగుల్ అవ్వలేదు, ఒక్కసారి తప్ప. అది 1992వ సంవత్సరం ఘరానా మొగుడు విజయం. టాలీవుడ్ హిస్టరీలో కొత్త రికార్డ్ సృష్టించిన ఈ సినిమా తరువాత 1997 దాకా చిరంజీవి గారికి మంచి హిట్ దక్కలేదు. మధ్యలో ముఠా మేస్త్రి, అలుడా మజాకా లాంటి నార్మల్ హిట్స్ వచ్చినా అవి ఆయన స్థాయికి తగ్గవి కాదు. 1997 హిట్లర్ విజయంతో మళ్లీ చిరు టాప్ ఫామ్లోకొచ్చారు. ఈ మధ్యలో తన కెరీర్లో ఎన్నడూ లేని విధంగా బ్యాడ్ ఫేస్ చేశారు చిరు. నెక్స్ట్ బాలకృష్ణ. 2001 నరసింహనాయుడు వండర్ఫుల్ విజయం బాలకృష్ణ ఇమేజ్ని స్కై లెవెల్కి తీసుకెళ్లింది. దాంతో ఏకంగా 9 సంవత్సరాల పాటు మంచి హిట్ని సాధించలేకపోయారు బాలయ్య. మళ్లీ అంతటి పవర్ఫుల్ రోల్ పడకపోవడమే దీనికి కారణం. చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహ మూవీస్ కమర్షియల్గా పాస్ అయిపోయినా కొన్ని రీజన్స్ వల్ల వాటి స్థాయి పెరగలేదు. ఎప్పటికో 2010లో సింహాతో జూలు విదిల్చారు బాలయ్య. నెక్స్ట్ నాగార్జున. 1989 శివ లాంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీ తరువాత నాగార్జున ఇమేజ్, స్టార్డమ్ అమాంతం పెరిగిపోయాయి. దాంతో తన తర్వాతి మూవీస్ పై హైప్ ఓ రేంజ్లో ఉండేది. అలా 1992 వరకు 3 ఏళ్ల పాటు రిలీజ్ అయిన 7 సినిమాలు పరాజయం పాలయ్యాయి.
2 సినిమాలు కిల్లర్, నిర్ణయం ఓ మోస్తరుగా సక్సెస్ అయ్యాయి. 1992లో ప్రెసిడెంట్ గారి పెళ్ళాం సూపర్ హిట్తో మళ్లీ గాడిన పడ్డారు నాగార్జున. నెక్స్ట్ వెంకటేష్. మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో విక్టరీ వెంకటేష్కు కూడా ఇలాంటి బ్యాడ్ టైం ఒకటి నడిచింది. 1992లో చంటి ట్రెమెండస్ హిట్ తర్వాత 1996 దాకా మళ్లీ సూపర్ హిట్ పడలేదు వెంకటేష్కు. 1992లోనే సుందరాకాండ సూపర్ హిట్ అయింది, కానీ తర్వాతి నుండి వరుస ఫ్లాప్స్ వెంటాడాయి. కొండపల్లి రాజా, అబ్బాయి గారు లాంటి సక్సెస్ఫుల్ మూవీస్ పడ్డా 1996లో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మాత్రమే అసలు సిసలు సూపర్ హిట్ అయింది. అలానే మోహన్ బాబు గారికి పెదరాయుడు ఇండస్ట్రీ హిట్ తరువాత మళ్లీ ఇప్పటిదాకా అటువంటి హిట్ ని చూడలేదు. తన కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపింది పెదరాయుడు. అడవిలో అన్న, సోగ్గాడి పెళ్ళాం, శ్రీరాములయ్య లాంటి హిట్స్ పడ్డా సూపర్ హిట్ అనే పదం కరువైపోయింది. రాజశేఖర్కు కూడా 1994లో అన్న హిట్ తరువాత 1998లో సూర్యుడు, శివయ్య దాకా మధ్యలో 4 ఏళ్లు హిట్స్ లేవు. అలానే సుమన్ విషయానికొస్తే 1993లో బావా బావమరిది బ్లాక్ బస్టర్ తరువాత మళ్లీ 1996లో నాయుడు గారి కుటుంబం మాత్రమే సూపర్ హిట్ అయింది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్. వరుసగా హిట్స్తో యూత్ ఐకాన్గా మారిపోయిన పవన్ కళ్యాణ్ 2001 ఖుషీ బంపర్ హిట్తో తన స్టార్ పవర్కు అవధులు లేకుండా చేసుకున్నారు. పవన్ నుండి తన తర్వాతి మూవీస్ని ఫ్యాన్స్ చాలా హై లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఏవి తన స్టార్డమ్కు సరితూగక పరాజయం పాలయ్యేవి. అలా 11 సంవత్సరాల పాటు తన బ్యాడ్ ఫేజ్ అనుభవించారు పవన్ కళ్యాణ్. 2008లో జల్సా విజయం సాధించినా కాస్త ఊరటనిచ్చిందే గాని దాంతో పవన్కు కొత్తగా ఒరిగిందేమీ లేదు. 2012లో గబ్బర్ సింగ్ ఘన విజయం మళ్లీ ఖుషీ టైంలో పవన్ కళ్యాణ్ని గుర్తుకు తెచ్చింది. నెక్స్ట్ మహేష్ బాబు. 2006లో రిలీజ్ అయిన పోకిరి తెలుగు సినిమా లెక్కలతో పాటు ప్రిన్స్ మహేష్ని కాస్త సూపర్ స్టార్గా మార్చేసింది. దాంతో ఆ తర్వాతి సినిమాలు కూడా పోకిరి రేంజ్లో ఉండాలని ప్రేక్షకులు భావించారు. సైనికుడు, అతిథి, బాగా గ్యాప్ తీసుకుని చేసిన కలేజా వరుస ఫ్లాప్స్గా మిగిలాయి. అలా 5 సంవత్సరాల తరువాత 2011లో దూకుడు హిట్ తర్వాత మళ్లీ తన ప్రైమ్ టైంని అందుకున్నారు మహేష్. నెక్స్ట్ ఎన్టీఆర్. 2003 సింహాద్రిగా దద్దరిల్లి విజయాన్ని దక్కించుకున్న ఎన్టీఆర్కు అది వరంగా శాపంగా మారింది. అంత చిన్న వయసులో ఎంతో స్టార్ హోదా పొందిన ఎన్టీఆర్కు తరువాత వరుస పరాజయాలు పలకరించాయి. సింహాద్రి దెబ్బకు ఎలాంటి సినిమాలు చేయాలో కూడా తెలియక సతమతమైపోయారు ఎన్టీఆర్. సాంబా, అశోక్ మూవీస్ యావరేజ్ కాగా రాకీ హిట్ అనిపించుకుంది. 4 ఏళ్ల తర్వాత 2007లో యమదొంగ విజయం మళ్లీ ఎన్టీఆర్ని టాప్ రేస్లోకి నెట్టింది. నెక్స్ట్ ప్రభాస్. 2005లో ఛత్రపతి విజయం. ఆ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ మర్చిపోవడానికి జనాలకు 5 సంవత్సరాలు పట్టింది. ఈ మధ్యలో బుజ్జిగాడు ఒక్కటే ఓ మోస్తరుగా ఆడగా 2010లో రిలీజ్ అయిన డార్లింగ్ మూవీ మళ్లీ తనకు సూపర్ హిట్ నిచ్చింది. ఇక రామ్ చరణ్, అల్లు అర్జున్లకు ఫ్లాప్స్ వచ్చినా విజయం కోసం ఎదురు చూసే సందర్భాలు ఎదురుకాలేదు. రవితేజకు మాత్రం ప్రస్తుతానికి బ్యాడ్ ఫేజ్ నడుస్తోంది. 2017లో రాజా ది గ్రేట్ తరువాత ఇప్పటిదాకా రవితేజకు హిట్ లేదు. క్రాక్తో మంచి హిట్ కొడతాడని ఆశిద్దాం. ఇదండి మన టాప్ హీరోలు అంధకారంలో ఉన్న టైం.